నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఎచ్చెర్ల మండలంలో అంగన్వాడీ కార్యకర్తల నిరోధక సమ్మె నాటికి 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేయడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. కేంద్రం లోపల ఎంతో సామాగ్రి ఉంది, దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మేము వేసిన తాళాలను పగలగొట్టి సచివాలయ సిబ్బంది వేరే తాళాలు వేయడం ఏంటని అంటున్నారు. గతంలో సచివాలయాల సిబ్బంది రెగ్యులర్ చేస్తామని ధర్నా నిర్వహిస్తే సచివాలయ కార్యాలయాలకు మేము అలాగే తాళాలు వేశామా అని అంటున్నారు. అప్పుడు అధికారులు ఎవరు సచివాలయ సిబ్బందికి తాళాలు వేయమని చెప్పలేదు. మరి ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేయమని ఎందుకు ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారంకై సమ్మె ఈరోజు 5వ రోజు కంప్లీట్ పూర్తి చేసుకొని 6వ రోజు ప్రారంభ దశలో ఉన్నాము. అయినా సరే మన జగనన్న గారు ఇంతవరకు మన సమస్యల పరిష్కారానికి అయితే ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. మేము అడిగేవన్నీ కూడా న్యాయమైన కోరికలు. అన్నా జగనన్న, ఒకవైపు మా వైపు దృష్టి సారించండి అన్న. ఆనాడు అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన కోరికలు మీరు ఎలక్షన్ ముందు మీ నోటితో మీరే అన్నారు. తెలంగాణ కన్నా అదనంగా మీకు 1000 రూపాయలు పెంచి తీరుతానన్నారు. కనీసం కరెక్టే చేశారు. మీరు ఆ 1000 రూపాయలు అదనంగా పెంచి కూడా మాకు సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కదాని కూడా అంగన్వాడీ కార్యకర్త ఎలిజిబుల్ కాదనే సచివాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. కానీ మాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. అన్నా, మా కడుపు మంటతో మా ఆకలి కేకలు వేస్తున్నాం. మా కేకలు మీకు వినిపించలేదా? మా అక్క చెల్లెమ్మల బాధ మీకు వినిపించలేదా? గర్భిణీ దశ నుంచి బాలింత దశ నుంచి 5 సంవత్సరాలు బేబీకి వచ్చే వరకు వాళ్ళ ఆలనా పాలన ఆరోగ్యంపై దృష్టి సారించి ప్రతి విధంగా గొడ్డు చాకరీ చేస్తున్నాం. అన్ని యాపులతో సతమత అవుతున్నాం. అలాగే మా రాను రాను వయసులు ముదురుతుంది, మానసిక ఆందోళనకు కూడా గురయ్యి చాలామంది అంగన్వాడీ సిబ్బంది ఎన్నో రకాల సమస్యలు తన ఆరోగ్య దృష్టితో తెచ్చుకుంటున్నారు. అన్న జగనన్న, ఒక్కసారి మా వైపు దృష్టి పెట్టండి, దృష్టి సారించండి. మాకు కనీస వేతనం ఇవ్వండి. ఈరోజు 11,500తో ఈ జీతభత్యాలతో ఈరోజు పచారీ సరుకుల రేట్లు ఎలా ఉన్నాయి? కనీసం మేము మా జీతాల్లోనే ఇంటికి గ్యాస్ బండ తెచ్చుకోవాలి, సెంటర్కు గ్యాస్ బండ తెచ్చుకోవాలి. అదే ఇంటికి కూరగాయలు బెత్తాయించుకోవాలి, సెంటర్కి కూరగాయలు బెత్తాయించుకోవాలి. ఇంటి అద్దెలు కట్టాలి, సెంటర్ అద్దెలు కట్టాలి. ఈ 11,500 రూపాయలతో మేము ఎలాగ మా కష్టబాధలు తీరుతాయి? అంగన్వాడీ సమస్యల పరిష్కారంకై మేము న్యాయపరమైన సమ్మె చేస్తుంటే సచివాలయం సిబ్బంది వచ్చి అంగన్వాడీ తాళాలు వేశారు. ఇది ఎంతవరకు సమంజసం? మరి సమ్మె చేస్తుంటే తాళాలు వేశారు. తర్వాత ఇందులో ఉన్న స్టాక్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? రేపు ఏదైనా స్టాక్ పోయినా ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇంతకు ముందు ఎంతో మంది గతంలో ధర్నాలు చేశారు, అప్పుడు ఎలాగే తాళాలు వేసి చేశారా? ఇప్పుడు ఎందుకు అధికారులు తాళాలు వేయమని చెప్తాండ్రు? ఇది ఎంతవరకు న్యాయం? అన్నా జగనన్న, మీరే మా పరిష్కారాలు, మా సమస్యలకు పరిష్కారం చూపాలి. మేమేం న్యాయపరమైన కోరికలే న్యాయపరంగానే కోరుకుంటున్నాము. మా సమస్యలు తీర్చి మమ్మల్ని కనీస వేతనం 26,000 పెంచమని అడుగుతున్నాము. గ్రాడ్యుటీ పెంచమని అంటున్నాము. ఇదేం గొంతం కోరికలు కాదు. ఎఫ్ఆర్ఎస్ఎఫ్ రద్దు చేయమని అంటున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.